అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు 5 నిమిషాల్లో ఇన్‌స్టంట్ స్వీట్ చేసి చూపించబోతున్నానండి. ఈ స్వీట్‌ని తయారు చేసుకోవడానికి ఎక్కువ పదార్థాలు కూడా అవసరం లేదండి. గోధుమ పిండి, బెల్లంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. వీటిని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలాగే ఎలాంటి పాకం కూడా అవసరం లేదు. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ప్లీజ్. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 1 కప్పు వరకి బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం తీసుకున్న కప్పుతోనే ముప్పావు కప్పు వరకి నీళ్లు తీసుకోవాలండి. నీళ్లు వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ బెల్లం మొత్తం నీళ్ళలో కరిగే వరకు కలుపుకుంటూ కరిగించుకోవాలండి. మనకి బెల్లం కరగడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి. 3-4 నిమిషాల్లో ఈజీగా కరిగిపోతుంది. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ కరిగించుకున్నామంటే తొందరగా కరిగిపోతుందండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌లో చాలా హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి నేను 2 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. బెల్లం మొత్తం ఎంత చక్కగా కరిగిపోయిందో. ఎలాంటి పాకము అవసరం లేదండి. ఇక్కడ నేను చెప్పిన కొలతలు ఫాలో అయితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇలా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి గోధుమ పిండిని వేసుకోవాలండి. 1 కప్పు బెల్లానికి 1 కప్పు బియ్యపు పిండి సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకోవటం వల్ల మనకి స్వీట్ అనేది ఎగుటవ్వకుండా ఉంటుందండి. అంతా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లం నీళ్ళని వేసుకోవాలండి. మరీ వేడిగా కాకుండా కాస్త చల్లారితే సరిపోతుంది. ఈ విధంగా మొత్తం అంతా కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలుపుకోవాలండి. ఇక్కడ నేను స్ట్రెయిన్ చేసి తీసుకుంటున్నానండి. మీరు కావాలనుకుంటే డైరెక్ట్‌గా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను పూర్తిగా కలిపిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ బెల్లం నీళ్లు సరిపోకపోతే ఇంకాస్త నీళ్ళని యాడ్ చేసుకొని ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఓ పావు టీ స్పూన్ వరకి వంట సోడాని వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న వంట సోడా మొత్తం పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను కన్సిస్టెన్సీ మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా ఉండకూడదు. ఇక్కడ నేను ఈ ప్రాసెస్ చేస్తున్నప్పుడే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా గరిటెతో మధ్యలో వేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా వేసిన తర్వాత ఇప్పుడు దానంతట అదే పైకి వచ్చిన తర్వాత దీనిపైన ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి ఎంత చక్కగా పొంగుతుందో. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకొని లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా లైట్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను చూడండి. మరీ ఎక్కువగా కాకుండా ఇలా 2, 3 వేసి ఫ్రై చేసుకున్నామంటే మంచి కలర్ వస్తాయి. అలాగే తొందరగా ఫ్రై అయిపోతాయండి. చూడండి వాటంతట అవే పైకి వచ్చిన తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఇలా పొంగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని కాల్చుకోవాలి. అంతేనండి గోధుమ పిండి బెల్లంతో స్వీట్ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! ఏదైనా హెల్తీగా తినాలి అనిపించినప్పుడు ఇలా ట్రై చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.